హాయ్ అండి అందరికీ. ఇంకా మేమైతే రాత్రి వచ్చేసరికి 10:30 అని చెప్పిన కదా. ఇక పిల్లలు అందరం తిని పడుకునేసరికి 12 అయిపోయిందండి. 12, 12:30 కావచ్చు. ఇంకా ఉదయం అయితే నేను లేట్గానే లేచినాను. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేచి మంచిగా ఊకేసి అలుకు జల్లి ముగ్గు పెడుతుంది. అమ్మకైతే మా నాన్న హెల్ప్ చేస్తున్నాడు. చిన్న చెల్లెలు అయితే నైట్ తిన్న గిన్నెలు ఉంటాయి కదా, మా చిన్న చెల్లెలు అయితే గిన్నెలన్నీ క్లీన్ చేస్తుంది. ఇంకా నేను పడుకున్న మంచం దగ్గరకు వచ్చి మా అమ్మ ఏం కూర వండుదాం బుజ్జి అన్నది. ఏమేం కూరగాయలు ఉన్నాయి అమ్మ అంటే చిక్కుడుకాయ, బెండకాయ, వంకాయలు ఉన్నాయి అన్నది. ఇంకా సర్లే అనేసి చిక్కుడుకాయ వండుదాం అమ్మ నేను అన్నాను. ఇంకా లేచేది లేదా అని మా అమ్మ ఒక మాట అనింది. లేచిన కదమ్మా అంటే లేచి ఏదైనా పని చేసిందా అట్లనే పడుకుంటావా అని అనింది. సర్లే అమ్మ చిక్కుడుకాయలు నేనే చీరతే అమ్మ అనేసి నేనే మా బాబు అయితే ఇంట్లో నుంచి ఊడ్చుకొని వస్తున్నాడు. మా అమ్మ అయితే హాల్లో ఆల్రెడీ బియ్యం జరుగుతుంటే చూస్తున్నాడు కదా. కావాలని ఊడవకపోతే ఎందుకు, కొద్దిసేపు ఆగొచ్చు కదా అంటే వినట్లేడు, అలానే ఊడుస్తున్నాడు. రాత్రి పిల్లలు కూడా పొద్దుగాల లేచేసి బ్రష్లు వేసుకొని మంచిగా ఛాయ్ చేసింది మా చెల్లె. చేయంగానే అందరు ఛాయ్ తాగుతున్నారు. మా తమ్ముడు వాళ్ళ కోసమని బిస్కెట్స్ తీసుకొని వచ్చినాడు. మనిషికి ఒక్కటి తీసుకొని తాగిన. మా డుంబు పాయింట్ అయితే జారిపోతునేసి ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు. ఇంకా నేనైతే పొయ్యి దగ్గర కూర్చొని కర్రీ వండుతున్నానండి. బాయ్ బాయ్.